నిజమైనటువంటి భగవత్ ఆరాధన అంటే ఏది? ప్రకృతిని ప్రేమించడమే. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులను, అవి వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, గాలి, నీరు, అలాగే భూమి, ఆకాశం, అగ్ని, ఈ పంచభూతాలన్నింటిని కూడా మనం గౌరవిస్తూ వాటిని అశ్రద్ధ చేయకుండా, వాటిని మనం కలుషితం చేయకుండా, ప్రకృతితో సమన్వయంతో మనం స్నేహంగా మెలిగితే, బ్రతికితే రాబోయే తరాలు మనం కూడా సుభిక్షంగా సుఖంగా ఉంటాం. నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. పోయిన వారం మనం తుఫాన్ల గురించి విన్నాం. ఎప్పుడు వచ్చేటువంటి తుఫాన్లే కదా, దాని గురించి ప్రత్యేకంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారని అనొచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి తుఫాన్లు చాలా వరకు మానవ తప్పిదాల వల్ల, అంటే మనం చేస్తున్నటువంటి తప్పుల వల్ల, మన జీవన విధానం సరిగ్గా లేదు కాబట్టి ప్రకృతికి మనం వ్యతిరేకంగా జీవిస్తున్నాం. ప్రకృతితో మనం శత్రుత్వాన్ని, వైరాన్ని పెంచుకుంటున్నాం. ప్రకృతితో మనం స్నేహంగా ఉండడం లేదు. అందువల్ల వస్తున్నటువంటి తుఫాన్లు. అదెలా అని మీరు అనొచ్చు. ఇది అర్థం చేసుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాతావరణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంత అద్భుతమైనటువంటి సృష్టి అంటే, భగవంతుడు దీన్ని ఎంత అద్భుతంగా సృష్టించాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పదార్థం ఏదైనా ఉందంటే అది నీరు. మొత్తం సృష్టి అంతా కూడా నీటి చుట్టూ అల్లబడి ఉంది. నీరు దీంట్లో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. భూమి మీద 71% నీరు ఉంది. ఆ మిగతా 29% భూమి ఉంది. దాంట్లో కొండలు, కోనలు, సరస్సులు, నదులు, అడవులు, ఎడారులు ఇవన్నీ ఉన్నాయి. అయితే గమ్మత్తు ఏంటంటే, ఈ 71% నీరు ఏదైతే భూమి చుట్టూ ఉందో, దీంట్లో 97% ఉప్పు నీరే. ఈ ఉప్పు నీరు అంతా కూడా సముద్రాలలో ఉంది. కేవలం 3% నీరు మాత్రమే మంచినీరు, మనం తాగడానికి అలాగే వంట చేసుకోవడానికి ఉపయోగించేటువంటి మంచినీరు కేవలం 3% మాత్రమే. అంటే 100 లీటర్ల నీరు భూమి చుట్టూ ఉంటే దాంట్లో 97 లీటర్లు సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు, కేవలం 3 లీటర్లు మాత్రమే మంచినీరు. ఈ సముద్రాలు భూమి యొక్క వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ఎలా? మనకు సూర్యరశ్మి వస్తుంది. సూర్యరశ్మి లేకపోతే జంతువులు, మానవులు బ్రతకలేరు. ఎందుకంటే వృక్షాలు తయారు చేసుకునేటువంటి ఆహార పదార్థానికి సూర్యరశ్మి అనేది చాలా అత్యంత అవసరం. అలాగే కార్బన్ డైఆక్సైడ్ కూడా చాలా అవసరం. మనం ఆక్సిజన్ను తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ను వదిలేస్తాం. వృక్షాలు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుంటాయి, ఆక్సిజన్ వదిలేస్తాయి. ఎంత అద్భుతమైనటువంటి సృష్టి చూడండి. అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి ఈ విధమైనటువంటి ఏర్పాటు చేశారు భగవంతుడు. ఇక్కడ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఉష్ణోగ్రత, దాని తీవ్రత ఎంత ఉంటుందంటే, ఒకవేళ నీరు గనక భూమి చుట్టూ లేకపోతే భూమి మీద ఉష్ణోగ్రత కొన్ని 100 డిగ్రీలు ఉండేది. ఎలా? ఈ ఉష్ణోగ్రతను భూమి గ్రహిస్తుంది, భూమి వేడెక్కుతుంది. కానీ భూమి తనంతటా తానుగా చల్లబడలేదు, చాలా సమయం తీసుకుంటుంది. ఈ నీరు ఏం చేస్తుందంటే, ఈ నీరు భూమి గ్రహించినటువంటి ఉష్ణోగ్రతను అంతా కూడా తీసుకొని క్రమంగా దాన్ని మళ్ళీ వాతావరణంలోకి విడుదల చేస్తుంది. అర్థమైంది అనుకుంటా. ఒక పాత్ర వేడెక్కింది, దాన్ని చల్లబరచాలంటే ఏం చేస్తాం? దాని మీద మనం నీళ్లు పోస్తాం, పోస్తే అది చల్లబడుతుంది క్రమంగా. అయితే ఈ వేడినంతా గ్రహించేటువంటివి సముద్రాలు. ఎప్పుడైతే కాలుష్యం వల్ల భూమి మీద
విపరీతమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ ఏర్పడిందో, అంటే జంతువులు విడిచేటువంటి కార్బన్ డయాక్సైడ్ వీటిని వృక్షాలు గ్రహించినప్పటికీ అతి ఎక్కువగా, ఉదాహరణకు వాహనాల ద్వారా వచ్చేటువంటివి, అలాగే కర్మాగారాలు, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ద్వారా వచ్చేటువంటివి, మైనింగ్ ద్వారా వచ్చేటువంటివి, అవి బొగ్గు గనులు కానివ్వండి లేదా ఇతర గనులు ఏవైనా సరే, వాటి ద్వారా వచ్చేటువంటి కాలుష్యము, ఇంధన కాలుష్యము, ఇవన్నీ కూడా అదనంగా కార్బన్ డయాక్సైడ్ను రిలీజ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ సూర్యరశ్మి ఏదైతే వాతావరణంలోకి వెళ్ళాలో దాన్ని వెళ్లకుండా ఈ కార్బన్ డయాక్సైడ్ అడ్డుకుంటుంది. ఇది ఒక పొరలాగా, లేయర్ లాగా ఏర్పడి అది అడ్డుకుంటుంది అన్నమాట. దీనివల్ల ఉష్ణోగ్రతలు భూమి మీద క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. అంటే ఒక 100 సంవత్సరాల క్రితం భూమి ఏ విధంగానైతే చల్లబడేదో ఈ నీటి సహాయంతో, సముద్రాల్లో ఉన్నటువంటి నీటి సహాయంతో ఇప్పుడు ఆ విధంగా చల్లబడడం లేదు, చాలా సమయం తీసుకుంటుంది. అయితే సముద్రాలు ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్నటువంటి వేడిని గ్రహించి తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తాయో, అది చాలా ఎక్కువ మోతాదులో ఉండేసరికి ఏ విధంగా ఇది విడుదల చేస్తుంది? సముద్రాలు వేడెక్కినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీరు అంతా కూడా ఆవిరి రూపంలో తిరిగి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. ఆ వాతావరణంలోకి వెళ్ళిపోయినటువంటి నీటి ఆవిరి తిరిగి మేఘాల రూపంలో, క్లౌడ్స్ రూపంలో ఏర్పడి అవి ఘనీభవించినప్పుడు అక్కడి నుంచి మనకు వర్షం అనేది కురుస్తుంది. ఇప్పుడు భూమి విపరీతంగా వేడెక్కి గ్లోబల్ వార్మింగ్ అయింది కాబట్టి నీటి నుంచి వచ్చేటువంటి, సముద్రపు నీటి నుంచి వచ్చేటువంటి ఆవిరి చాలా ఎక్కువైపోయింది. 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు అధికంగా అయిపోయింది. కాబట్టి ఎక్కువ నీటి ఆవిరి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ క్లౌడ్ ఫార్మేషన్స్ అయినాయో అవి ఒక్కసారిగా ఎప్పుడైతే వర్షాన్ని కురిపిస్తాయో ఏమవుతుందంటే, వర్షం కురిస్తే 50 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్లు, అంటే ఒక సంవత్సర కాలంలో కురవాల్సినటువంటి వర్షం కేవలం కొన్ని గంటల్లోనే ఒక ప్రాంతంలో కురుస్తుంది. దానివల్ల వరదలు ఇవన్నీ వస్తాయి. దాంతోపాటు ఈ గాలులు, ఏ గాలులు? తుఫాన్ల వల్ల ఏర్పడినటువంటి గాలులు. ఈ గాలులే ఈ యొక్క నీటి ఆవిరిని మోసుకొని దూర దూర ప్రాంతాలకి తీసుకువెళ్తాయి. ఇలా సముద్రంలో ఏర్పడినటువంటి ఈ యొక్క గాలులు, నీటి ఆవిరిని తీసుకుపోయేటువంటి గాలులనే మనం తుఫాన్లు అని అంటున్నాం, ఎప్పుడైతే వాటి యొక్క తీవ్రత అధికంగా ఉంటుందో. ఈ వర్షం ఎంతగా కురుస్తుందంటే కేవలం 2-3 గంటల్లోనే 60-70 సెంటీమీటర్లు కురవడం. దాంతోపాటు ఈ గాలులు ప్రచండ వేగంతో, ఇప్పుడు జమైకాలో వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో, కనీ విని ఎరగనటువంటి తుఫాన్, గత 100 సంవత్సరాల్లో అలాంటి తుఫాన్ రాలేదు. 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి గంటకు 40-50 సెంటీమీటర్ల వర్షం కురిస్తే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు చూడండి. విపరీతమైనటువంటి ఆస్తి నష్టం, అలాగే భూమి కోత. సముద్రాలు కొన్ని కిలోమీటర్ల మేరకి లోపలికి వచ్చేసాయి, భూమిని అంతా కోసేసి. అయితే మనం అభివృద్ధి పేరిట చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే, ప్రపంచంలో కాలుష్యాన్ని పెంచుతూ పోతున్నాం. శాస్త్రజ్ఞులు హెచ్చరికలు చేస్తున్నారు, ఇది మానవ మనుగడకే కాదు భూమికే పెద్ద ముప్పు. నిజంగా ప్రకృతి గనక కన్నెర్ర చేస్తే, ప్రకృతి యొక్క కోపాన్ని మనం ఏదైతే ఇప్పుడు తుఫాన్ల రూపంలో, సునామీల రూపంలో చూస్తున్నామో, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నాగరికత, సంపద, దేన్నైతే మనం అభివృద్ధి అభివృద్ధి అని అంటున్నామో, ఈ అభివృద్ధిని అంతా కూడా కేవలం కొన్ని గంటల్లో పూర్తిగా కనబడకుండా చేయగలిగేటువంటి సామర్థ్యం ప్రకృతికి ఉంది. భగవంతుడు ప్రకృతికి
అంత శక్తిని ఇచ్చాడు. ప్రకృతి యొక్క శక్తుల ముందు మానవ శక్తి, మానవ మేధస్సు అనేది దేనికి పనికి రాకుండా పోతుంది. నిజంగా భగవంతుణ్ణి ఎవరైతే ఆరాధిస్తున్నారో, కొలుస్తున్నారో, ఇది ప్రార్థనా మందిరాలకు పోయి పాటలు పాడి భజనలు చేసి లేదా ధ్యానము మరొకటి కాదు. ప్రకృతిని ఎవరైతే ప్రేమిస్తారో, ఆరాధిస్తారో, దాన్ని రక్షిస్తారో, ఆ ప్రకృతిలో ఉండేటువంటి శక్తులను అన్నింటినీ కూడా, అది గాలి కావచ్చు, నీరు కావచ్చు, అగ్ని కావచ్చు, ఆకాశం కావచ్చు, ఏదైనా ఈ పంచభూతాలను ఎప్పుడైతే మనం గౌరవిస్తామో, వాటిని అశ్రద్ధ చేయకుండా అంకిత భావంతో, ప్రేమతో మనం బాధ్యతగా ఎప్పుడైతే వాటిని మనం కాపాడుకుంటామో, మనం కూడా చల్లగా ఉంటాం 10 కాలాల పాటు. కాబట్టి నిజమైనటువంటి భగవత్ ఆరాధన అంటే ఏది? ప్రకృతిని ప్రేమించడమే. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులను, అవి వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, గాలి, నీరు, అలాగే భూమి, ఆకాశం, అగ్ని, ఈ పంచభూతాలన్నింటిని కూడా మనం గౌరవిస్తూ, వాటిని అశ్రద్ధ చేయకుండా, వాటిని మనం కలుషితం చేయకుండా, ప్రకృతితో సమన్వయంతో మనం స్నేహంగా మెలిగితే, బ్రతికితే రాబోయే తరాలు మనం కూడా సుభిక్షంగా, సుఖంగా ఉంటాం. లేకపోతే వినాశనం తప్పదు. దీన్ని గ్రహించండి. నమస్కారం.